కూర్చొని దేవుని వాక్యం చదువుకుంటూ తన ఇంట్లో ఉంటాడు, దేవుణ్ణి ధ్యానిస్తూ ఉంటాడు. తర్వాత తన పనివాడైన రంగుల ప్రవేశం. కాఫీ తీసుకోండి అయ్యా బాబు. అరే రంగా, ఈ రోజు నుంచి ఒకటి గుర్తుపెట్టుకోను. అదేంటంటే నేను ఉదయాన్నే లేచి స్నానం చేసి బైబుల్ చదువుకొని ప్రార్థన చేసిన తర్వాతనే టీ కాఫీలు ముట్టాను, తెలుసా? చెప్తామండి అయ్యా. అరే అయ్యా, ఇదేంటి చూడండి, ఎక్కడి నుండి? ఓ అదా, అన్నయ్య ఫ్యాక్టరీ పని మీద హైదరాబాద్ వెళ్ళాడు కదా, ఈరోజు వస్తున్నట్లు టెలిగ్రామ్ ఇచ్చాడు. ఓ అదే అండి అయ్యా. ప్రార్థిస్తుంటారు. అప్పుడు అవిశ్వాసి మార్పు చెందని రాజు హైదరాబాద్ నుండి బిజినెస్ పని మీద హైదరాబాద్ వెళ్తాడు. అప్పుడు తన తమ్ముడైన ఇంటికి వస్తాడు, రాజు వాళ్ళ ఇంటికి. ఇప్పుడు రాజు ప్రవేశిస్తాడు. మధు, ఏమిటిది? మనీలోనా? నువ్వు చదువుతున్నది ఏమిటి? అవునన్నయ్య, నేను క్రైస్తవుడయ్యాను. క్రైస్తవ మతం నాకు మంచిది అనిపించింది. ఎందుకంటే ఒక పవిత్ర బీదరాలు కడుపున జన్మనెత్తి పశువుల పాకలో పుట్టి మానవ జాతి కోసం పడరాని పాటలు పడి సిలువలో బలి అయి తిరిగి లేచిన దేవాది దేవుణ్ణి మరచి మనం రాళ్లకు రప్పలకు మొక్కుతున్నామన్నయ్య. మనం ఎంత పిచ్చి వాళ్ళం అన్నయ్య. వాట్? ఏమిటి? నువ్వు క్రైస్తవ మతం తెచ్చుకున్నావా? నీ పిచ్చి బైబిల్ పక్కన పెట్టి ముందు ఆ బైబిల్ తీసి పక్కన పారే. ఇప్పటికెళ్ళి కొబ్బరికాయ కొట్టిన నీ పాపాలకి విస్మతి కలుగుతుంది, సరేనా? అన్నయ్య, నువ్వు ఈ గ్రంథాన్ని ధ్యానిస్తే నువ్వు అలా మాట్లాడవు. మనం పాపం అనే ఊపిలో కొట్టుమిట్టాడుతున్నాం అన్నయ్య. పూర్వం పెద్దలు తెలియక పెట్టుకున్న మూఢనమ్మకాలు అవి వాస్తవాలు కాదు. ఓసారి ఆలోచించన్నయ్య. స్టార్టింగ్ బోర్డు వచ్చారు. ఏంట్రా సిగ్గులు నీకు? మన పాటల్ని మన పెద్దల్ని బద్దమ్మలు చేసేంత కొత్తవాడుగా ఉంటారా? నీకు మన పెద్దల గురించి మన వంశం గురించి అసలు తెలుసంట్రా? కుర్రకుంక మన తాతగారు ప్రతి తోలురమ్మ తిరునాళ్ళకి తోలు బొమ్మలాట్లు వేయించేవారు. మన నాన్నగారు ప్రతి తిరునాళ్ళకి రికార్డింగ్ డాన్సులు పెట్టించేవారు. అలాంటి వంశం రా మనది. కావాలంటే మన తాతగారితో తిరిగిన ఆ సుబ్బన్న అడుగురా చెప్తాడు. అలాగే మన నాన్నగారితో తిరిగిన ఆ వెంకన్న అడుగురా చెప్తాడు. అంతేగాని ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకుండా నువ్వు జాగ్రత్తగా ఉండు. అసలే నేను గుర్ర బద్దలు కొట్టి తర్వాత ఆలోచించే మనిషిని. నువ్వు అండర్స్టాండ్? అన్నయ్య, ఇక నేను నీకేం చెప్పలేదు. నీ నిర్ణయం నీది, నా నిర్ణయం నాది. నన్నుగా బ్రతకని, అంతే చాలు. వస్తాను. వెళ్ళిపోతావా? నీ బీకాం ఇలా వెళ్ళిపోతావన్నమాట. నువ్వు చదివిన చదువు ఏమైందిరా? నువ్వు బీకాం చదివించింది మన అమ్మ నాన్నలు చనిపోయినప్పటి నుంచి నిన్ను పెంచి పెద్ద చేసి నిన్ను పెద్ద వాణ్ణి చేస్తే మమ్మల్ని సమాజంలో తలకాయలేకుండా తిరిగేటట్లు చేస్తావా? అన్నయ్య, నీలో పరివర్తన వచ్చినాడే మరలా నీ గడప తప్పుతాడు. అంతవరకు నువ్వు నాకు అన్నయ్య కాదు, నేను నీకు తమ్ముడిని కాదు. వస్తాను. కొన్నాను ఒక్క మాట. నువ్వు ఇప్పుడు ఈ గడప దాటావంటే ఈ ఆస్తులు చిల్లు వల్ల కూడా నీకు రాదు. ఈ విషయం ఆలోచించుకొని ఈ గడప దాటు. అసలే నువ్వు చాలా చిన్నవాడివి. దేవుని దృష్టిలో నా వయసు పెద్దదే అన్నయ్య. ఈ లోక ఆస్తిపై నాకు ఎటువంటి మమకారం లేదు. నువ్వు ఇస్తా అన్న ఆస్తి నాకు అక్కర్లేదు. పరలోకంలో దేవుడు నా కొరకు పెద్ద ఆస్తిని సిద్ధపరిచి ఉన్నాడు. అది తరగదు, పాడు కాదు, అపహరించబడదు. శ్రమ లేకుండా నిత్యం పండే పంట లాంటిది నా ఆస్తి. నీ ఆస్తిని చూసి మురిసిపోకు. అది ఒకసారిగా మాడి బూడిద కాగలదు. చూడు, నీలో పరివర్తన రావాలని దేవుడికి నిత్యం ప్రార్థిస్తుంటాడు. దైవచిత్తం ఎలా ఉంటే అలా జరుగుతుంది. వస్తాను. గుడ్ బై. నీలాంటి విలువల్ని ఎంతమందిని చూడలేదు. బెదిరిస్తున్నావా? పేరు రాగట ఆవిడ కడుపున యేసుక్రీస్తు జన్మించాడట.
ఆయన ఈ పాపల కొరకే మరణించి మూడో దినమున లేక అందుకోసం మీరు లిమిట్చి వెళ్ళిపోతున్నాడు. ఇలాంటి వారికి 4 రోజులు దండిపోకుండా ఉంటే వాడు ఇస్తరాకు మీద చట్నీ నాకుంటూ ఇంటికి తిరిగి వస్తాడు. ఇలాంటి వాడు చనిపోతే వాడికి మున్సిపాలిటీ చెత్తబండ్లు తప్ప ఇంకా ఏమీ ఉండవు. ఒరే రంగన్న, ఒక్క తెచ్చారా? ఏంటి బాబాయ్? అరే అర్జెంటుగా నువ్వు ఫోటోలన్నీ పీకేసి మన దేవుడి ఫోటో పెట్టు వెళ్ళు. అలాగేనండి అయ్యా. స్వామి, నా తమ్ముడు ఏదో తెలిసి లేక తప్పు చేశాడు, మన్నించండి స్వామి, మన్నించండి. అయ్యా, అవును, నా తమ్ముడు ఇలా మాట్లాడడానికి కారణం ఏమంటావు? ఏమో బాబు, మరి నువ్వు ఇంట్లో ఉండి ఏం చేస్తున్నావా? మరేమోనండి అయ్యా, అప్పుడప్పుడు మన ఊర్లో చర్చి పాస్టర్ గారు లేడు, ఆయనతో తిరగటం చూశానండి అయ్యా. ఎవరు వాడు? మన ఊరు చర్చి పాస్టర్ అండి అయ్యా. వాడెవడో నాకు అనవసరం. నువ్వు అర్జెంటుగా వెళ్ళి నేను చూస్తున్నానని చెప్పి వాడిని తీసుకురా, వెళ్ళు. అలాగేనండి అయ్యా. కోటికి పెట్టుకుని ప్రతివాడు సంచి పూజలు వేసుకొని దేశ సేవ అంటూ దేవుని సేవ అంటూ బయలుదేరుతాడు. వీళ్ళు కొంతకు కొలచడం తప్ప వీళ్ళకి ఏమి చేపడారు. వీళ్ళు కానీ వీళ్ళు పని చెప్తాను. అప్పుడు పనివాడైన రంగుడు తనతో పాటు పాస్టర్ అయిన ఇస్రాయలు వస్తారు రాజుగారి దగ్గరికి. నమస్కారం రాజుగారు, ఏమిటి కబురు చేశారట? హలో పాస్టర్ గారు, రండి. కూర్చోండి. ఎప్పటి నుంచో మీకు కబురు పంపుదామని అనుకుంటున్నాను, కానీ నాకు కుదరడం లేదు. ఇంతకాలం నాటికి మీ దర్శన భాగ్యం నాకు పక్కింది. ఒరే రంగా, నువ్వు వెళ్ళి పాస్టర్ గారికి టీ తీసుకురా. అలాగేనండి అయ్యా. వెళ్ళు. చూడండి పాస్టర్ గారు, మా రంగడు నాకు చేశారు. ఎప్పుడు ఏ పని చెప్పినా అతి త్వరలో చేసే ఆలోచనే వాడికి లేదు. ఇప్పుడు టీ చెప్పి ఎంతసేపు అంది, వాడు ఇంకా రాలేదు. ప్రభుకి స్తోత్రం. ఏంటండి పాస్టర్ గారు, ఏమన్నారు? ప్రభుకి స్తోత్రం అన్నాను. ఓహో, ప్రభుకు స్తోత్రం అన్నారా? మేమైతే గోవింద అంటాంలేండి. సరే గారు పాస్టర్ గారు, మిమ్మల్ని ఎందుకు పిలిపించానో తెలుసా? నేను మా మతం వీడి మీ మతాన్ని నేను అనుసరించాలనుకుంటున్నాను. నా తమ్ముడు నడిచిన మార్గంలోనే నేను కూడా నడవాలనుకుంటున్నాను. మా మతం నుంచి మీ మతంలోకి మారాలంటే మీరు నాకు కొన్ని సలహాలు సూచనలు అందించగలరా? ఇంతకీ మధుగారు ఎక్కడండి? వాడా అలా వెళ్ళేస్తానంటే సరే హిమాలయాలకు వెళ్ళినారా అని చెప్పేసి పంపించానులేండి. చూడండి రాజు గారు, మీరు మతం పుచ్చుకుంటాను అంటున్నారు, చాలా సంతోషం. మతం పుచ్చుకునే ముందు మీ హృదయం పూర్తిగా మారాలి, పవిత్రంగా జీవించాలి. ఈ రోజే కానీ మీ తమ్ముడు గారు ఉంటే ఎంత ఆనందపడేవారు. మారాలంటే ఏం చేయాలండి? ఏముందండి, ఈ లోక సంబంధమైన అలంకరణలు ఆకాంక్షలు ఏమీ లేకుండా శాశ్వతం కాదు. నిత్యం మన జీవనామాన్ని జీవనం చెల్లించాలి. మీ తమ్ముడులో జరిగిన శుద్ధీకరణ పవిత్రణ చెందాలి. అప్పుడే ప్రభు మిమ్మల్ని ప్రేమిస్తాడు, రక్షిస్తారు. అవద్దులండి, మారిపోతాయి. ఇంతకీ మీ మతం తీసుకోమంటారు అంతేనా? మీలాగానే ప్రతి అందరూ మతం పుచ్చుకునే వాళ్ళందరూ అయితే ఈ ప్రపంచంలో రూపురేఖలంతా మారిపోతాయి. దరిద్రపు నా కొడక, రక్షణ అంట రక్షణ. మీ మతానికి ఉన్న కోపించే ఎదిరా
మీ మతానికి ఉన్న పిచ్చే ఇదిరా. ప్రతి ఒక్కరిని మత మార్పిడి చేసుకుంటూ తిరుగుతారు. మా వాళ్ళు ఎప్పుడైనా మిమ్మల్ని మా మతంలోకి రండని ఇలా చేశారంటరా? నువ్వు నాకే కళ్ళు కబుర్లు చెప్పి ఇలా మత మార్పిడి చేయాలనుకుంటున్నావంటే ఇక మా తమ్ముడి గారికి ఎన్ని మాటలు చెప్పావో ఏంటో. గెటో పైసే. ఆవేశపడుతున్నారు రాజు గారు. ఆవేశమా? ఇందాక నుంచి నిగ్రహించుకుంటున్నాను. ఇంకా వాగుతున్నావేంట్రా? గెటో పైసే. ప్రభు మీకు నిండి ఆయుర్వేదాలు ప్రసాదించాలని మనసారా కోరుకుంటున్నాను. రంగన్న, నేను ఆయన్ను నోటుకొచ్చినట్టు తిట్టాను, చేతికొచ్చినట్టు కొట్టాను, కానీ ఆయన తిరిగి కోపం రాలేదు కదా. నాకు చేతులెత్తి దండం పెట్టి వెళ్ళాడేంట్రా? ఇంత కష్టపడి కొట్టారు, నోరు నొప్పి పెట్టారా తిట్టారు, ఏం లాభం అండి? అందుకనే ఒకే ఒక్క దెబ్బ కొట్టానండి మిమ్మల్ని. ఇంతకీ ఆయన గారు పెట్టిన దండానికి అర్థం ఏంటంటావు? బుర్ర తక్కువ వాడిని నన్ను అడుగుతారేంటండి? మీ బుర్ర అమోహం. ఒకసారి మీరే ఆలోచించండి, మీకే తెలుస్తుంది. నోరుమయ్య వేదాంతాలు మాట్లాడక ఆ పాస్టర్ గారు తమ్ముడు యోహన్ గారు ఉన్నారు కదా, వాడిని వెళ్ళి తీసుకురా. అలాగేనండి అయ్యా. వెళ్ళి. నా తమ్ముడిని నన్ను విడదీసిన ఆ పాస్టర్ గారి తమ్ముడిని నేను ఎలాగైనా నాశనం చేస్తాను. వారి కుటుంబాన్ని కూడా సర్వనాశనం చేసే వరకు నేను నిద్రపోను. అప్పుడు పాస్టర్ గారి తమ్ముడైన యోహాను ప్రవేశిస్తాడు. నమస్కారం రాజుగారు, మా నాటి చిన్న ఈ నక్క వినాలకేం కానీ మీ అన్నయ్య గారు ఏం చేశారో తెలుసా? తెలుసండి, మా అన్నయ్య గారు ఏం చేశారో తెలుసు, మీరు మా అన్నయ్య గారు ఏం చేశారో కూడా తెలుసు. అప్పుడే నీకు తెలిసిపోయిందన్నమాట. మరి మీ అన్నయ్య ఏం చెప్పాడు? చెప్పాడండి, ఒకే ఒక మాట చెప్పాడు. ఆ మాట ఏం చెప్పాడు? ప్రభువుని త్రికాల శుద్ధిగా సేవించే వారికి అప్పుడప్పుడు అవమానాలు అపనిందలు తప్పవు. ఏస్తూ కూడా ఎన్నో శిక్షలు భరించలేదా? ఆయన సేవించే వాళ్ళు చాలా మంది రక్షించబడ్డారు. కాబట్టి ఆయన కూడా అందరూ రక్షించాలని కోరుకుంటున్నాడు. ఏంటి యోహాను, నీ మాటలు వింటుంటే నువ్వు కూడా మీ అన్నయ్యలాగే సంచి బుగా వేసుకుని బయలుదేరేలాగున్నావు. మాకెక్కమండి, నేను బయలు పట్టుకుని తెచ్చుకెళ్ళిందే లేదు. ఇప్పుడు పక్కకు ఒకసారి పోతాను. మా అన్నయ్య కూడా ఎట్లా మారాడంటే మా అమ్మ నాన్న కలిసి భక్తులు కాబట్టి మారడు, లేకుండా మా అన్నయ్య కూడా మారేవాడు కాదు. అప్పుడప్పుడు ఒక్కోసారి మా ఫ్రెండ్స్తో కూడా కలిసి పార్టీలు పప్పులు కూడా వెళ్తాను. జస్ట్ మందు కూడా తాగుతానండి, జస్ట్ ఫర్ షేప్. వాట్, నువ్వు మందు కొడతావా? మరి చెప్పవే. రండి, ప్లీజ్ టేక్ యువర్ సీట్, కూర్చోండి. రంగా, ఆ కళ్యాణి పేరు ఆ మెక్డోవల్ బ్రాండ్ పట్టుకురా. ఏంటండయ్యా, మేకతో తీసుకురమ్మంటారా? నీకు ఇలాంటి సర్వ సమయాల్లోనే చూడొస్తుంది అంటరా. ఆ కళ్యాణి పేరు మెక్డోవల్ బ్రాండ్ అక్కడ ఉంది, వెళ్ళి పట్టుకురా. అలాగేనండి. చూడు, నువ్వు ఇంత మంచివాడు అని నేను అస్సలు అనుకోలేదయా. నువ్వు ఇంత మంచివాడు అని తెలిస్తే నేను ఎప్పుడో మా ఇంటికి ఆహ్వానించేవాడిని. నిజంగా చెప్పాలంటే ఈ దేవతలు, ఈ దేవుళ్ళు ఇవన్నీ ఉట్టి మాటలయ్యా.
అవి కేవలం కవులు రచించిన కవితలు మాత్రమే. ఎవరైనా ఎప్పుడైనా దేవుణ్ణి కానీ దేవతని కానీ చూశారంటాయా? అది వదిలి కనీసం దెయ్యాన్నైనా చూసారా? ఇవన్నీ మన పెద్దవాళ్ళు మన మీద పెట్టిన ఒక ఆలోచనలు మాత్రమే. అటువంటి ఆలోచనలు లేకుండా మనం చూడు ఇప్పుడు ఎంత హాయిగా ఉన్నామో, ఎంత దర్జాగా కూర్చొని ఇలా తాగుతున్నామో. అయ్యో బాబోయ్, పాస్టర్ గారు తమ్ముడు కానీ మందు పుచ్చుకుంటున్నాడు ఏంటయ్యా? ఒరే పిచ్చివాడా, పాస్టర్ గారు తమ్ముడు మందు కొట్టడం పెద్ద వింటారా? ఇప్పుడు పాస్టర్ గారులే రాత్రి అయితే బాళ్ళని నింపేస్తున్నారు. అయినా ప్రతి కథలో ఒక హీరో ఒక విలన్ ఉంటారు. ఈ కథలో యేసుక్రీస్తు వారు హీరో అయితే హీరోది విలన్. ఈ గొడవ మీకు ఎలా తెలుసండయా? నేను కాలేజ్ చదివే రోజుల్లో మా లెక్చర్ గారు ఒకరు ఏకపాత్ర అభినయం చేసి చూపించారులే. ఎలా వేసాడంటయా? ఎలా వేశారా? ఇదిగో ఇలాగే. నాలుగు గుక్కలు మింగి యూదులకు రాజు పుట్టునా, ఈ మహారాజుకు ప్రతిగా మరొక రాజు పుట్టునా అంటాడు. ఏంటంటే బాబోయ్ అలా వేశారు? అలా అంటంతో ఆగలేదు. మళ్ళీ భటులారా, మీరు సర్వలోకానికి వెళ్ళి 2 సంవత్సరాలలోపు పసిపిల్లలను నరికి చంపేయండి అంటూ ప్రతి ఒక్కరికి ఆజ్ఞ జారీ చేస్తాడు. అటువంటి ఏ రోజు రాజే దుర్మార్గుడా? లేవా ఇలా మందు కొడుతున్న మేమేమైనా దుర్మార్గులమా? చూడంగా ఈ యోహాను గారు ఫుల్ లోడైపోయినాడు. వీడిని ఇప్పుడు పంపిస్తే దేని కింద పడి చేస్తాడు. వీడిని రేపు పొద్దునే లేపేసి పంపించి నేను అలా రాజ్యం ఇంటికి వెళ్ళేసి వస్తాను, సరేనా? అలాగే. చూసావా ఈ దుర్మార్గుడు ఆ రాజుగారి కుటుంబంలో ఎలా నిప్పులు పోస్తున్నాడో? ఎలాగైనా కానీ రాజుగారి ఇస్రాయల్ గారింటికి వెళ్ళి నేను ఎలాగైనా కానీ చెప్పాలా. తెరపడింది. ఫస్ట్ అంతా తర్వాత కంప్లీట్ అయ్యింది. ఫస్ట్ ప్రార్థన చేస్తుంటాడు. రంగుడు ప్రవేశిస్తాడు. దండాలండి బాబు గారు. ఎవరు? అంత నీవా? ఏమి నాన్న అంత రాత్రి వేళ పూట ఎలా వచ్చావు? ఏమోనండి అయ్యా, మిమ్మల్ని చూడగానే నన్ను నేనే మర్చిపోయాను. ఆ ఆనందానికి అద్దులు లేవు. అలాగా సరేగానయ్యా, ప్రతిరోజు అర్ధరాత్రి మీరు దేవుని ధ్యానిస్తూనే ఉంటారా? ఉన్నదంగా దేవుణ్ణి తలవత పోసుకున్నంతసేపు నిద్ర కూడా రాదు. పరలోకంలో వ్యవహరిస్తున్నట్లు ఉంటుంది. ఇంతకు నుంచి వచ్చిన పని చెప్పనే లేదు. నా వల్ల మీకు ఏమైనా సహాయం కావాలా? అయ్యో అదేం లేదండి. మీ తమ్ముడు గారు మా రాజుగారి ఇంటికి వచ్చారు. మా రాజుగారు అసలే దుర్మార్గుడు. మీ తమ్ముడి గారికి ఆ మాటలు ఈ మాటలు చెప్పి బాగా తాగించారు. మీ తమ్ముడి విషయంలో కాస్త శ్రద్ధ తీసుకోవాలి, లేకుంటే మీకు మీ పేరుకి మీ కుటుంబానికి పెద్ద ముప్పు వచ్చే ఉంది. చూడు రంగా, దేవుని నీళ్ళు వెతుకున్న కుటుంబం ఎప్పుడూ శాశ్వతం కాదు. నాశనం చేయాలన్నా ఎవరి వల్ల కాదు. దేవుని అత్యంత విశ్వాసం మాకుంది. నా తమ్ముడు మంచి మార్గంలో నడవాలని ఇప్పుడే ఆ ప్రభుకి ప్రార్థన చేశాను. ఆ జవాబు ఆ దేవుడు నీ వల్ల నా దగ్గర పంపించాడు. ఆయనకి స్తోత్రములు. ఇంతకీ రాజుగారి పరిస్థితి ఎలా ఉంది? ఆయన అంటయ్యా ఏముంది, ఉన్న ఆస్తులు ఉన్న ఆస్తి ఇల్లు అన్ని తాకట్టు పెట్టేశాడు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుంటాడా అంటే అది లేదు. పొద్దున్నే లేచి బ్రాంతి అని అంటాడు కాఫీ బదులు. నువ్వు ఏమైనా చెప్పి చూడలేకపోయావా? చాలే బాబాయ్, పెద్ద కొమ్ములు తిరిగిన వాళ్ళు చెప్తేనే ఏం లేదు. నా మాట వింటాడంటావా? రాజుగారు ఆ ప్రభువులనే మారుస్తాడు.
ఇంతకు మా వ్యూహాన్ని అక్కడే ఉన్నాడు అన్నావా? అవునండి, నేను వెళ్ళంగానే పొద్దున్నే మీ ఇంటికి పంపిస్తాను. మీ తమ్ముడి విషయాన్ని కొద్దిగా శ్రద్ధ తీసుకోండి. సరే, జాగ్రత్తగా వెళ్ళండి. అలాగే. సర్వ సృష్టికర్తమైన దేవ, మా తమ్ముడు చేసిన మహాపాపాలను క్షమించి మీ హృదయం మీ పవిత్రమైన హస్తంతో పరిశుద్ధపరచమని మీ ప్రార్థన బట్టి ప్రతిమాడుతున్నాం తండ్రి. ఆమె ప్రార్థన చేసుకున్న తన అమ్మాయిని ఇస్రాయల్ని చూస్తూ దూరం నుండి యోహాను చూస్తుంటాడు. తన వరకు ప్రార్థన చేస్తున్నాడని తెలుసుకుంటాడు. ప్రార్థన చేస్తున్న ఇస్రాయల్ అనే క్షమించండి అయ్యా, ఇలా మీతో పనులు నేను ఎప్పుడు చేయను. కావాలంటే బైబిల్ ప్రమాణం చేసి చెప్తాను. ఆగన బైబిల్ ప్రమాణం చేయొద్దు. మనం మానవులు, మన నాలుకకు నరం లేదు. ఎప్పుడు ఎలా మాట్లాడతామో చెప్పలేము. క్రైస్తవ మతంలో పుట్టి పెరిగి నువ్వు బానిసలకు అయిపోయావా? నువ్వు అన్ని విశేషణాన్ని నాకు దేవుడు అన్నీ తెలిసిపోయింది. కాబట్టి నువ్వు ఆయనను ఆలోచించి ఆయన నమ్ముకొని ఉండు. తెల్లవారుతుంది. అలా డేడు వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తాను. జాగ్రత్త. అలా కుర్చీలో కూర్చొని యోహాను ఆలోచిస్తుంటాడు, ఎవరు చెప్పారా అని. అప్పుడు రంగడు వస్తాడు ఆ ఇంటికి. రంగా, నువ్వా? మా అన్నయ్య గారికి రాజుగారిలో తాగడానికి చెప్పింది నువ్వేనా? అయ్యా, మీరు కొట్టండి, చంపండి, నేను నిజం చెప్తున్నాను. ఒక కుటుంబాన్ని కూల్చే కంటే నిలబెడితే పుణ్యం అంటారు. అందుకే చెప్పాను, తప్పంటారా? తప్పుగా రంగా, నువ్వు చెప్పి మంచి పని చేసినావు. లేకుంటే నేనే ఏదో ఒక వంకర మార్గంలో వెళ్ళిపోయాను. నా కుటుంబం సర్వనాశనం అయిపోయేది. నేను నీకు రుణమని ఉంటాను రంగా. అయ్యో, అంత మాట ఎందుకండి? మీకు మంచి మాట చెప్పాలని వచ్చాను. రాత్రి అన్నయ్య గారితో మాట్లాడినాక నేను కూడా ప్రభువునికి నా జీవితాన్ని సమర్పించుకోవాలనుకున్నాను. నాకు ఈరోజు చాలా ఆనందంగా ఉంది రంగన్న. మన ఇద్దరం కూడా రాజుగారి ఇంటికి వెళ్ళి చెప్పాం. ఆయనతో మాట్లాడదాం. వద్దే వద్దు బాబు, మీ మాట తాగేటప్పుడు వింటాడేమో కానీ ఇలాంటి టైంలో అసలు వినడు. ఇంకోటి ఏంటంటే 45 సంవత్సరాల నుంచి వాళ్ళ ఇంట్లో నేను పనిచేస్తూ ఉన్నాను. నాకు ఆయన బుద్ధి తెలియదంటారా? మాట్లాడంటారా రంగన్న? తప్పకుండా మారుతారండి. ఆయన మారే రోజులు దగ్గరకు వచ్చాయి. ఇటువంటి పరిస్థితుల్లోనే యేసుక్రీస్తుకి దగ్గర అవుతారు. వాళ్ళ కోసం ప్రార్థిద్దాం. అలాగే అన్నయ్య. అన్నయ్య గారు ఇంకా ఇంటికి వచ్చేలాగా లేరు. నేను మళ్ళీ వచ్చి కలుస్తాను. ఆదివారము బాప్తిజం ఇవ్వమని అన్నయ్య గారికి ఒక మాట చెప్పండి. తప్పటి చెప్తానంగా, వెళ్ళిరా. అందరూ వంట చేసుకుంటుంటాడు. అంతట్లో రాజు పిచ్చగాడు ప్రవేశిస్తాడు. మా ఆయగారికి పోయి మండి రావట్లేదే. ఈ గంజి ఎప్పటికైతుందో ఏమో. రాజుగారు అప్పుడప్పుడు అంటుండేవాళ్ళు, ఒరే రంగా, ఈ సంక్రాంతికి నీకు పెళ్లి చేయాలరా అని అనేవాడు. ఇప్పుడు 40 సంవత్సరాలు అయింది. సంక్రాంతికి పోయి శివరాత్రి కానీ వచ్చింది. ఇప్పుడల్లా అయ్యేటట్లేదు. అమ్మాయ, ఇప్పటికి గంజి అయింది. అంత పిచ్చగాడైన రాజు ప్రవేశిస్తాడు. కూర ఒక్కటే మిగిలింది. రంగన్నా, బాబు గారు, మీరా? రండి, ఇలా కూర్చోండి. తల్లి రంగన్నా, నేను మళ్ళీ వెళ్ళిపోతాను. నీకు ఒక ముఖ్య విషయం చెప్పాలని వచ్చాను. ఏంటన్నయ్య? రంగన్న, నా ఆస్తి పోయింది. నా డబ్బు, నా బంగారం అన్నీ పోగొట్టుకున్నాను. నా ఇల్లు కూడా అమ్మేసుకున్నాను. నేను ఇప్పుడు నిలవలేని నీడలేని వాడినయ్యాను. కాబట్టి ఈ ఊరిలో ఏ మొక్కం పెట్టి తిరగమంటావు? అందుకనే నేను ఈ ఊరు విడిచి వెళ్ళిపోతున్నాను రంగన్న. అలా అంటారేంటి బాబాయ్? మీరు మా ఇంట్లో ఉండండి, మీకు ఏ అభ్యంతరం లేకపోతే నేను చూసుకుంటాను.
మీరు మీ ఉప్పు తిని బతికినవాడిని. పర్లేదు రంగన్న, నా మీద నీకున్న ప్రేమ చాలు. నేను పువ్వులు అమ్మిన చోటే కట్టెలు అమ్మలేను రంగన్న, అందుకే నేను వెళ్ళిపోతున్నాను. వెళ్ళిపోతారా బాబు గారు? తప్పకుండా, కానీ నాకు చిన్న సహాయం చేయాలి రంగా. ఖచ్చితంగా చేస్తాను బాబు గారు. మా తమ్ముడు ఎప్పుడైనా నీ దగ్గరికి వచ్చి మా అన్న ఎక్కడైనా అడిగితే నేను చనిపోయానని చెప్పు రంగన్న. వద్దు బాబు వద్దు, నేను నా నోటితో ఆ మాటలు చెప్పలేను. చెప్పాలి రంగా, చెప్పాలి. ఎందుకంటే నా తమ్ముడికి నేను ఏమీ మిగిల్చలేదు. నాలాంటి అన్న ఉన్నాడంటే వాడికి చాలా సిగ్గుచేటు. నేను వాడికి ఏం మిగిల్చానని గొడవపడాలి. అందుకే నేను ఈ ఊరు విడిచి వెళ్ళిపోతున్నాను. వస్తాను రంగన్న, వస్తాను. ఎలాంటి రాజుగారు అలా అయిపోయారు. ఇంత మూర్ఖంగా ఉంటే ఏ రోజుకైనా ఇంతే జరుగుతుంది. ఎలాంటి పాషగాన్ని పిలిపించి చెంపలు వాయించాడు. దేవుడి విషయంలో ఏది జరిగినా ఇలాంటిదే ఒక శిక్ష పడుతుంది. కంప్లీట్ అయిపోయింది. అబ్బా, ఆకలి. ఈ ఆకలి బాగా ఎప్పుడు తిరుగుతుందో తెలియదు. తాగటానికి వచ్చి మంచినీళ్ళు కూడా దొరకడం లేదు. నేను నా తమ్ముడిని నువ్వు ఇస్తరాకులు ఏరుకొని తింటారా అని చెప్పేసి అన్నాను. కానీ ఇప్పుడు నాకు తాగటానికి మంచి నీళ్ళు దొరకడం లేదు. నాతో పాటు వాళ్ళందరూ నా దగ్గర ఉండి తినేవారు. నాకు వంగి నమస్కారాలు చేసేవారు. వాళ్ళైనా నన్ను తప్పక చూస్తారు. ఒకవేళ వాళ్ళు చూడకపోయినా మా రంగడు నాకు చూశారు, వాడైనా తప్పక నన్ను చూస్తారు. వాడు తాగే గంజలు సగమైనా నాకు పోస్తాడు. నేను ఇప్పుడే నా ఊరికి నేను బయలుదేరుతాను. కనులున్నా కానలేని, చెవులున్నా వినలేని. కనులున్నా కానలేని, చెవులున్నా వినలేని. మనసున్నా మతిలేని, స్థితి ఉన్నా గతిలేని. మనసున్నా మతిలేని, స్థితి ఉన్నా గతిలేని. వాడను యేసయ్యా, ఓడిపోయిన వాడను. వాడను యేసయ్యా, ఓడిపోయిన వాడను. కనులున్నా వెళ్ళను. ఎందుకు వెళ్ళాలి? ఏమి సాధించని వెళ్ళాలి? ఏం మిగిల్చాలని వెళ్ళాలి? నాకున్న సమస్తాన్ని నేను పోగొట్టుకున్నాను. నేను ఇప్పుడు అక్కడికి వెళ్తే నా పరువు పోతుంది. నేను అటువంటి పరువుతో పని చేయకుండా ఉండాలంటే ఇక్కడే ఉండి కష్టపడైనా ముష్టెత్తుకోనైనా నేను బ్రతకాలి. నేను అక్కడికి వెళ్ళకుండా ఇక్కడే చావునైనా చేస్తాను, కానీ అక్కడికి వెళ్ళలేను. అప్పుడు ఆ దారి మార్గంలో ప్రవేశిస్తున్న గిరిజనులు అటు వెళుతూ రాజుగారిని చూస్తారు. ఎవరు బాబు మీరు? నేను చెప్పమంటారు బాబు, నేను ఈ ఊరికి కొత్తవాడిని.
నేను ఈ ఊరికి వచ్చి 4 రోజులు అవుతుంది. నేను నా కలిగిన ఈ నిరాశ నిస్పృహలతో ఇటువంటి జీవితాన్ని జీవించలేక ప్రశాంతమైన జీవితం జీవించడం కోసం నేను ఈ అడవికి వచ్చాను. అంత అంత కష్టపడే బదులు మీ ఊరు వెళ్ళొచ్చు కదా, అక్కడ ఏదో చిన్న పెద్ద పని చేసుకుని బతకొచ్చు కదా. వద్దు బాబు వద్దు, నేను ఆ ఊరు వెళ్ళలేను. చావనైనా చస్తాను కానీ నేను ఆ ఊరు వెళ్ళను. అయినా ఆ దేవుడికి నా మీద ఎందుకో ఈ కక్ష. నేను ఏం చేశానో ఆయన నా మీద ఇలా పగబట్టాడు. నేను ప్రతిరోజు ఆ దేవుడిని ప్రార్థిస్తాను. ప్రతిసారి ఏడాదికోసారి నేను మొక్కుతూ ఉంటాను. అలాగే నేను ప్రతి వీధులలో తిరిగి ప్రసాదాలను పంచిపెడుతూ ఉంటాను. తిరునాళ్ళు జరిగితే లక్షల రూపాయలు ఖర్చు చేసేవాడిని. కానీ ఆ దేవుడు నన్ను చూడలేదు. అసలు మాట్లాడే దేవుడు కానీ, వినిపించే దేవుడు, కనిపించే దేవుడు, పలకగలిగే దేవుడు ఎవరూ లేరు. ఇవన్నీ వట్టి బొమ్మలు. ఇటువంటి వాటిని కాకుండా నేను సజీవుడైన దేవుణ్ణి మాత్రమే ఆరాధిస్తాను. అటువంటి దేవుణ్ణి మాత్రమే సేవిస్తాను. ఏంటి ఆ తూర్పు అయినా ఏదో నక్షత్రం కనిపిస్తుంది. ఆ నక్షత్రం అన్ని నక్షత్రాల కంటే పెద్దగా వెలుగుగా కనిపిస్తుంది. ఆ నక్షత్రాన్ని చూస్తుంటే నా మనసు పరవళ్ళు తొక్కుతుంది. ఆ నక్షత్రం గురించి మీకేమైనా తెలిస్తే చెప్పగలరా బాబు? ఆ నక్షత్రం గురించి నాకైతే తెలియదు, కానీ మా పాస్టర్ గారు ఒక నక్షత్రం గురించి చెప్పారు. ఆ నక్షత్రం వచ్చినప్పుడు జగద్రక్షకుడు యేసుక్రీస్తు జన్మించారట. ఈ విషయం నీకు ఇంతవరకు తెలియదా? లేదు బాబు, అసలు యేసుక్రీస్తు వారంటేనే మండిపడేవాడిని. ఇంకా ఆయన జన్మ వృత్తాంతం గురించి నాకెలా తెలుస్తుంది? అయితే వివరంగా చెప్తాను విను. ఆ నక్షత్రం యేసుక్రీస్తు జన్మకు నిదర్శనం. కన్యక మరియ గర్భమున జన్మించారు. ఆయనకు మనుషులో స్థానం లేక పశువుల పాకలో పుట్టాడు. ఆయన లోక రక్షకుడు. పాపులను రక్షించడం కొరకు ఆయన ఈ లోకంలో జన్మనెత్తాడు. ఆయన భూమి మీద పడగానే ఆకాశంలో తూర్పు దిక్కున ఒక తార పుడుతుంది. ఆ తారను అనుసరిస్తూ కొందరు తూర్పు దేశ జ్ఞానులు ఆయన జన్మస్థలాన్ని చేరుకుంటారు. ఇది ఆ తార కథ. ఓహో బాబు, మీరు క్రైస్తవులా? అవును, అక్షర జ్ఞానం లేని అజ్ఞానులమే కానీ ఓ పడుచు పాస్టర్ గారు మా కోయగూడానికి వచ్చారు. ఆ మహనీయుని గురించి మా వాళ్ళందరికీ తెలియజేశారు. అలా మా అజ్ఞానం నుండి మేము బయటపడ్డాం. అవును, ఆయనను మేమందరము ప్రభువుని నమ్ముకొని బతుకుతున్న వాళ్ళం. ప్రభువు పుట్టినప్పుడు మహా చలి రోజులు, ఇప్పుడు అంతే. రేపు ఉదయం డిసెంబర్ 25 మేమందరూ క్రీస్తు పుట్టుక వేడుకలు జరుపుకోవడానికి వెళ్తున్నాము. ఓ అవునా? ఆ వేడుకలు ఎక్కడ జరుగుతున్నాయో నాకు కూడా చెప్పండి బాబు. నేను నా పాపాలను ఒప్పుకొని ఆ వేడుకలలో పాల్గొంటాను. అలా అయితే మాతో రా, సరదాగా వెళ్దాం. ఈ పక్క ఊర్లోనే ప్రభు మందిరం ఉంది. మా పాస్టర్ గారి ఇల్లు కూడా అక్కడే ఉంది. ప్రభువును ధ్యానించుకుంటూ రా. అలాగే బాబు, మేమేమి మరవలేము. సజీవం గల దేవ, నేను నీ బిడ్డను నీ సన్నిధికి వస్తున్నాను. నేను నా తమ్ముడి ద్వారా మీరు నాకు వెలుగు కలిగించారు. అయినా కూడా నేను దాన్ని గ్రహించగా నా పాపాలను పెంచుకుంటూ పోయాను. ఇప్పుడు మీరు సజీవుడైన దేవుడైన గుర్తిరిగి నేను నీ సన్నిధికి వస్తున్నాను. నన్ను చేర్చుకోండి ప్రభు, నన్ను చేర్చుకోండి. అప్పుడు ఆ చర్చిలో పరంజ్యోతి, జోసఫ్ ఇద్దరు చర్చిని అలంకరిస్తుంటారు. అప్పుడు రాజుగారులు, గిరిజనులు ఆ చర్చి దగ్గరకు వస్తారు. బాబు బాబు, మాస్టర్ గారు ఉండేది ఇక్కడేనా? అవునండి, ఇంతకు మీరెవరు? ఏం చెప్పను బాబు, నేను క్రీస్తు విరోధిని. నేను పాపాత్ముడను. నా తమ్ముడు మీ క్రైస్తవ మతం పుచ్చుకున్నాడని ఇంటిలో నుంచి గెంటి వేశాను. సర్వనాశనం అయ్యాను. ఇప్పుడు ఇదిగో ఈ సహోదరుల ద్వారా యేసుక్రీస్తు ప్రభు గురించి తెలుసుకొని నేను ఈ క్రిస్మస్ వేడుకలలో పాల్గొనాలని వచ్చాను. నేను కూడా మీ చిన్న సంఘంలో సాక్ష్యం ఇచ్చుకొని బాప్తీసం పొందాలనుకుంటున్నాను. అరే, మీరు చెప్పేదంతా మేము వేయబోయే నాటికలాగా ఉంది. అవును కదా పరంజ్యోతి? నిజంగా అలాగే ఉంది. మన పాస్టర్ గారు ఎంతో చక్కగా
ఇద్దరు సోదరుల గురించి చక్కగా రాశారు. బాబు, ఆ ప్రభు వారికి వందనాలు. ఆ పాస్టర్ గారి చేత ఆ ప్రభు వారే ఈ కథంతా రాయించి ఉంటారు. అది నిజమే అండి. మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి మా పాస్టర్ని తీసుకుని వస్తాం. అన్నయ్య, అన్నయ్య, తమ్ముడు, ఏంటన్నయ్య ఈ బట్టలేంటి, ఆ గడ్డం ఏంటి, ఇలా అయిపోయావేంటన్నయ్య? ఏం చెప్పమంటావు తమ్ముడు? నేను చేసిన పాపాలకు ఇది నాకు కలిగిన స్థితి. సరే అన్నయ్య, ఇంట్లోకి రా, బట్టలు చేంజ్ చేసుకొని స్నానం చేయి. పర్లేదు తమ్ముడు, ఇప్పుడు అంత సమయం ఏం లేదు. అవును, ఈ చర్చికి పాస్టర్ గారు నువ్వేనా తమ్ముడు? అవునన్నయ్య. చాలా సంతోషం తమ్ముడు. ఆ ప్రభు వారు నన్ను మార్చడం కోసం నిన్ను ముందుగా దర్శనంగా నాకు చూపించాడు. కానీ నేను దానిని గ్రహించలేక నానా రకమైన పాపములు చేసుకుంటూ వీధి తిరిగాను. నా ఇష్టానుసారంగా నేను జీవించాను. కానీ ఆ ప్రభు వారు నిన్ను నిదర్శనంగా నాకు చూపించారు. నాకు ఎంతో సంతోషంగా ఉంది తమ్ముడు. నాకు చాలా ఆనందంగా ఉందన్నయ్య. ప్రభు పుట్టిన దినమే నీలో మార్పు రావడం, నీలో మార్పు వచ్చిన దినమే ఎప్పుడో దూరమైన మనం ఇప్పుడు ఇలా కలుసుకోవడం చాలా ఆనందంగా ఉందన్నయ్య. అవును. దేవుని కృప వల్లే కలిగింది. అవును తమ్ముడు, నేను కూడా నిన్ను ఎంతగానో నీ మనసును గాయపెట్టాను. నిన్ను ఇంటిలోంచి గంటి వేశాను. నన్ను క్షమించు తమ్ముడు. అన్నయ్య, నువ్వు ఇంకేం బాధపడకు. మనం మానవులు తప్పు చేయడం సహజం. ఆ తప్పుని ఒప్పుకొని పశ్చాత్తాపడి దేవుడా నన్ను క్షమించా అంటే ఆయన తప్పక క్షమిస్తాడు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో ఇలా వ్రాయబడి ఉంటుంది, నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకంలోకి వచ్చాను. సర్వ మానవాళి రక్షణార్థం ఆయన నరరూపిగా వచ్చి మన పాపాల నిమిత్తం శిలువలో బలి అయినాడు. అవును తమ్ముడు, పాపినైన నన్ను కూడా ఆ యేసుప్రభు వారు క్షమించినందుకు ఆయనకు నా వందనాలు. అన్నయ్య, మనలాంటి వారు ఇంకెందరూ ఉన్నారో మన సాక్ష్యం చెప్పి వాళ్ళ జీవితాలు కూడా ప్రభావితం చేద్దాం. అలాగే తమ్ముడు, తప్పకుండా చేద్దాం. సహోదరులారా, నేను అప్పుడప్పుడు చెప్తుంటాను చూడండి, ఈయనే మా అన్నయ్య. అలాగండి, చాలా సంతోషం. తమ్ముడు, ఈ దినము నాకు ఒక పర్వదినము. ఈ దినము క్రీస్తు యేసు వారు నాలో పుట్టిన దినము. నా ప్రార్థన ఫలించిన దినం కూడా అన్నయ్య. ఇన్ని మేలులు చేసిన దేవాతి దేవునికి మనం స్తుతులు చెల్లించుకుందాం. అందరూ కళ్ళు మూసుకోండి. సకల సృష్టికి కారకుడుకమైన మా పరలోకపు తండ్రి, నీ నామమునకు వందనములు. పాపులమైన మా కొరకు నీవు నరరూపిగా ఈ లోకమునకు వచ్చి పాప క్షమాపణ ద్వారా మాకు రక్షణ ఇచ్చినందుకు వందనములు. ఈ చీకటి లోకమైన నిజమైన వెలుగును ప్రసాదించినందుకు వందనములు. నీ జన్మదిన సూచిక అయిన నక్షత్ర కాంతిని మా అన్న హృదయంలో ప్రకాశింపజేసినందుకు వందనములు. మా అన్నయ్యను నీ బిడ్డగా అంగీకరించండి ప్రభు. ఇంకా ఎవరైతే చీకటి అంధకారంలో జీవిస్తున్నారో వారికి నీ వెలుగు ప్రసాదించు. నీ నిజ క్రిస్మస్ వెలుగులో మేము నిరంతరం జీవించినట్లు నీ దీవెనలు మాకు దయచేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము మనకు కలుగునుగాక. ఆమేన్.